లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం నామరామాయణంలోని 5వ నామం అయిన భక్త బృంద పరిపాలన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. బ్రహ్మదేవుడు, దేవతలు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, మునులు, ఋషులు వీళ్ళంతా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు. ఈ భక్త బృందం అంతా కలిసి రాక్షస సంహారం కోసం అవతారం స్వీకరించమని ప్రార్థించగా సకలలోక ఆరాధ్యుడు దేవాది దేవుడు అయిన శ్రీ మహావిష్ణువు తనను శరణు కోరి వచ్చిన బ్రహ్మాది దేవతలతో ఇలా అభయమిస్తున్నాడు. మీరంతా భయము వీడండి, మీకు భద్రత చేకూరుతుంది. ఆ లోకకంటకుడు రావణుణ్ణి, అతని కొడుకులని, మనవళ్ళని, మంత్రులను, బంధువులను, మిత్రులను, దాయాదులను అందరినీ లోకహితము కోసము వాళ్ళందరినీ సంహరించి తీరతాను. ఆ తరువాత 11,000 సంవత్సరాలు ఈ మానవలోకంలో నివసించి ఈ భూమండలాన్ని మొత్తం పరిపాలిస్తాను అని దేవతలందరికీ ఈ గొప్ప వరాన్ని ఇస్తాడు. నా భక్తుల రక్షణ కోసం, దుష్టుల శిక్షణ కోసం దశరథ మహారాజుకి నా యొక్క 4 రూపములలో పుత్రులుగా జన్మిస్తాను అని సంకల్పం చేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు మిగిలిన వాళ్ళంతా విష్ణుమూర్తిని ఇలా స్తుతించారు. దుష్ట కార్యాలు చేసేవాడిని, వాడి బంధువులందరినీ సంహరించి రాగద్వేషములకు తావులేని వైకుంఠమునకు చేరుము అని అన్నారు. అప్పుడు నారాయణుడు, ఓ దేవతలారా, ఆ రావణుణ్ణి చంపడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అన్నాడు. అప్పుడు దేవతలు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నుండి రావణుడు మానవులచే తప్ప ఏ ఇతరులచే మృత్యువు రాకుండా వరం కోరుకున్నాడు. అందుకే మానవులంటే చులకన భావం అతనికి. బ్రహ్మదేవుని వరగర్వంతో స్త్రీలను కించపరుస్తున్నాడు. కాబట్టి ఓ అరిసూదన, మానవుల చేతనే అతనికి మరణం సంభవము అన్నారు. సమస్త ప్రాణులకు ఆధారభూతుడైన శ్రీమన్నారాయణుడు దేవతల మాట విని దశరథ మహారాజుకి కొడుకుగా జన్మించడం కోసం నిశ్చయించుకుని బ్రహ్మదేవునితో సహా అంతర్ధానం అయ్యాడు. ఆ తరువాత దశరథుని యొక్క యజ్ఞకుండము నుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. మహాబల పరాక్రమవంతుడు, కృష్ణవర్ణం అంటే నలుపు రంగులో ఉన్నాడు. కానీ అతని ముఖం ఎర్రగా ఉంది. అతను ఎర్రని వస్త్రాలు ధరించాడు. అతని కంఠస్వరం గంభీరమైనది. అతని శరీరముపై రోమాలు, అతని కేశములు, అతని మీసాలు సింహపు జూలులాగా మృదువుగా ఉన్నాయి. శుభలక్షణాలతో ఉన్నాడు. దివ్యాభరణములు ధరించాడు. సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. అలాంటి దివ్య పురుషుడు ఒక దివ్యమైన బంగారు పాత్రను చాలా ఇష్టంగా 2 చేతులతో పట్టుకున్నాడు. ఆ బంగారు పాత్రకి వెండి మూత ఉంది. ఆ పాత్ర నిండా పాయసం ఉంది. ఆ దివ్య పురుషుడు, ఓ దశరథ మహారాజా, నేను బ్రహ్మదేవుడు పంపగా వచ్చాను. నీ యొక్క పుత్రకామిష్టి యజ్ఞం వల్ల దేవతలంతా సంతుష్టులయ్యారు. ఈ దివ్య పాయసము శ్రేయస్సును ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ పాయసము సంతానాన్ని కూడా ఇస్తుంది. దీనిని తీసుకొని నీ భార్యలకు ఇచ్చి భుజింపమను. ఈ పాయసం భుజించడం వల్ల యజ్ఞ ఫలితంగా నీ భార్యలకు పుత్ర సంతానం కలుగుతుంది అన్నాడు. ఆ తరువాత దశరథుడు అలాగే అని వినయంగా పాయసాన్ని స్వీకరించి యజ్ఞపురుషునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆనందించి అంతర్ధానం అయ్యాడు. మహారాణులు చాలా ఆనందించారు. ఆ తర్వాత మహారాజు కౌసల్యాదేవికి ఆ పాయసంలో సగభాగం ఇచ్చాడు. మిగిలిన సగభాగంలో సగభాగం సుమిత్రాదేవికి ఇచ్చాడు. ఆ మిగిలిన సగభాగంలో సగభాగం కైకేయికి ఇచ్చాడు. ఆ మిగిలిన కొంత భాగం మళ్ళీ సుమిత్రకే ఇచ్చాడు.
ముగ్గురు రాణులు ఆ పాయసాన్ని పుణ్యఫలంగా భావించి తిన్నారు. ఆ తరువాత ముగ్గురు రాణులు గర్భం ధరించారు. రాణులు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు. గర్భవతులు అయిన భార్యల్ని చూసి దశరథ మహారాజు ఎంతో సంతోషంతో మునులు, ఋషులు, సిద్ధులు, గంధర్వులు, ఇంద్రాది దేవతలతో పూజింపబడిన విష్ణుమూర్తిలాగా చాలా సంతోషపడ్డాడు. ఈ భక్త బృందం వచ్చి వేడుకున్నారు. ఆ కోరికలో న్యాయం, ధర్మం ఉంది. ఈ సమయంలో దుష్ట సంహారమే ధర్మం కాబట్టి భక్త బృందానికి విలువైన వరాన్ని ఇచ్చాడు, అభయాన్ని ఇచ్చాడు. భూమిని, ప్రహ్లాదుని, గజేంద్రుని ఎలా అయితే రక్షించాడో, ఎలా అయితే అభయం ఇచ్చాడో, అలానే శరణు కోరిన ఈ భక్త బృందానికి కూడా అభయం ఇచ్చాడు. అందుకే భక్త బృంద పరిపాలన రామ అంటారు. వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.